ఈ ఇయర్ రిలీజ్ అవబోతున్న ఒకే ఒక్క ఎంసీయూ మూవీ వచ్చేసి డెడ్పూల్ 3. ఈ మూవీ జూలై 26న రిలీజ్ అవబోతుంది. అండ్ జపాన్కి చెందిన ఒక మార్వెల్ వెబ్సైట్లో ఈ మూవీకి సంబంధించిన ప్లాట్ ఒకటి రివీల్ అయింది. ఈ ప్లాట్ వలన డెడ్పూల్ 3 మూవీతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ రీబూట్ అవబోతుందని చాలామంది భావిస్తున్నారు. ఆ సైట్లో ఏమని రాసి ఉందంటే, ఇర్రెస్పాన్సిబుల్ హీరో అయిన డెడ్పూల్ వాల్వరిన్తో కలిసి ఎంసీయూ హిస్టరీని చేంజ్ చేయబోతున్నాడా అని రాసి ఉంది. ఈ మూవీతో డెడ్పూల్ ఫాక్స్ ఎక్స్మెన్ యూనివర్స్ నుండి ఎంసీయూలోకి వస్తున్నాడు, అది కూడా వాల్వరిన్తో కలిసి. ఈ మూవీలో టైం ట్రావెల్ని అండ్ మల్టీవర్సల్ని చూపించబోతున్నారు. ఇక రూమర్స్ ప్రకారం ఎంసీయూకి ముందు వచ్చిన మార్వెల్ మూవీస్లో కమించిన చాలా క్యారెక్టర్స్ ఈ మూవీలో కమించబోతున్నాయి. అలాగే టీవీఏ కూడా ఈ మూవీలో కమించబోతుందని రూమర్స్ వస్తున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఎక్స్మెన్ని ఇంకా పరిచయం చేయలేదు. అలాగే ఎంసీయూలో రాబోయే సీక్రెట్ వార్స్ మూవీ ఎంసీయూని సాఫ్ట్ రీబూట్ చేయబోతుంది. దాంతో చనిపోయిన కొన్ని డెడ్ క్యారెక్టర్స్ తిరిగి మళ్ళీ కనిపించబోతున్నాయి. అయితే ఆ క్యారెక్టర్స్లో ఇంతకుముందు నటించిన వారు కాకుండా వేరే యాక్టర్స్ కనిపించవచ్చు. సో సీక్రెట్ వార్స్లో ఏదైతే జరగబోతుందో దానికి స్టార్టింగ్ పాయింట్ మేబీ ఈ డెడ్పూల్ 3 మూవీ కావచ్చు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఇప్పటివరకు ఎక్స్మెన్ అండ్ ఫ్యాంటాస్టిక్ 4 క్యారెక్టర్స్ని అఫీషియల్గా పరిచయం చేయలేదు. సో ఈ డెడ్పూల్ 3 మూవీ ఎండింగ్లో ఎక్స్మెన్ అండ్ ఫ్యాంటాస్టిక్ 4 కూడా ఈ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నారని చూపించే అవకాశాలున్నాయి. అండ్ సీక్రెట్ వార్స్ మూవీతో ఎంసీయూని సాఫ్ట్ రీబూట్ చేసిన తర్వాత కూడా ఈ ఎక్స్మెన్ అండ్ ఫ్యాంటాస్టిక్ 4 క్యారెక్టర్స్ని చేంజ్ చేయకుండా రీబూట్ అయిన ఎంసీయూలోనే కంటిన్యూ చేయవచ్చని నేను అనుకుంటున్నాను. మార్వెల్ కనుక ఎంసీయూకి చెందిన ఎక్స్మెన్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటే దానికి ఈ డెడ్పూల్ 3 మూవీనే పర్ఫెక్ట్ చాయిస్. అలాగే కొన్ని రోజుల క్రితం షెడ్యూలింగ్ ఇష్యూస్ వలన థండర్బోల్ట్స్ మూవీ నుంచి స్టీవెన్ యన్ తప్పుకున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. అండ్ మార్వెల్ ఇప్పుడు అతని ప్లేస్లో బ్యాడ్ టైమ్స్ ఎట్ ది ఎల్ రాయల్ అండ్ టాప్ గన్ మ్యావరిక్ వంటి మూవీస్లో నటించిన లూయిస్ పుల్మ్యాన్ని సెంట్రీగా తీసుకున్నారు. అలాగే రీసెంట్గానే ఈ మూవీ నుంచి ఆయో ఎడిబరీ కూడా షెడ్యూలింగ్ కాంప్లెక్స్ వలన తప్పుకుంది. మూవీలో ఆమె ఏ క్యారెక్టర్లో నటించాల్సిందనేది రివీల్ చేయలేదు. అయితే మార్వెల్ ఇప్పుడు ఆమె స్థానంలోకి జెరాల్డిన్ విశ్వనాథన్ని తీసుకున్నారు. ఈ థండర్బోల్ట్స్ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై 25న రిలీజ్ అవబోతుంది. అలాగే జేమ్స్ గన్ డీసీయూ నుంచి రాబోతున్న సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీలో సూపర్ గర్ల్గా ఎవరు నటించబోతున్నారనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఈ మూవీలో సూపర్ గర్ల్గా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్లో నటించిన మిల్లీ ఆల్కాక్ సూపర్ గర్ల్గా నటించబోతుంది. ఈ క్యారెక్టర్ సూపర్ మ్యాన్ లెగసీ మూవీలో కూడా కనిపించబోతుంది. అండ్ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక అభిమాని సూపర్ మ్యాన్ లెగసీ మూవీలో బ్యాట్మ్యాన్ ఎందుకు కనిపించడం లేదు, అతని మూవీ కంటే ముందే బ్యాట్మ్యాన్ని వేరే మూవీస్లో మేము చూడగలమా అని అడిగిన ప్రశ్నకు జేమ్స్ గన్ అతను సూపర్ మ్యాన్ లెగసీ మూవీలో కనిపించడు, ఎందుకంటే అతను స్క్రిప్ట్లో లేడని జవాబిచ్చాడు. అలాగే జేమ్స్ గన్ డీసీయూకి హెడ్ అయిన తర్వాత అతను డీసీయూని రీబూట్ చేయడానికి హెన్రీ క్యావిల్ని సూపర్ మ్యాన్ రోల్ నుంచి తొలగించాడు. దీంతో చాలామంది ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఈ స్నైడర్ వర్స్ మూవీస్ కూడా ఇప్పుడు డీసీ ఎల్స్వర్డ్స్కి చెందినవే. సో ఫ్యూచర్లో జేమ్స్ గన్ కావాలని అనుకుంటే ఈ క్యారెక్టర్స్ని కూడా యూజ్ చేసుకునే అవకాశాలున్నాయి. ఇక రీసెంట్గా ఆర్గైల్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆ మూవీ డైరెక్టర్ అయిన మాథ్యూ వాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతను హెన్రీ క్యావిల్తో ఒక సూపర్ మ్యాన్ మూవీని తీయాలని అనుకున్నాడు చెప్పాడు. అది కూడా ఎల్స్వర్డ్స్కి చెందిన సూపర్ మ్యాన్ రెడ్ సన్ స్టోరీని బేస్ చేసుకొని. అతను చదివిన వాటిలో రెడ్ సన్ కామిక్ చాలా తెలివైన కామిక్ అని అతను చెప్పాడు. అలాగే హెన్రీ క్యావిల్తో రెడ్ సన్ని రీమేక్ చేయడాన్ని మీరు ఊహించగలరా, అది ఇంట్రెస్టింగ్ మూవీ అవుతుందని మాథ్యూ వాన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదే కనుక జరిగితే చాలా బాగుంటుంది. రెడ్ సన్ స్టోరీ చాలా బాగుంటుంది. ఈ స్టోరీలో బేబీ సూపర్ మ్యాన్ రాకెట్ షిప్ అమెరికాలోని విలేజ్లో కాకుండా సోవియట్ యూనియన్లో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత అతను సోవియట్లోనే పెరిగి పెద్దవాడవుతాడు. అండ్ కోల్డ్ వార్ టైంలో సూపర్ మ్యాన్ సోవియట్ కంట్రోల్లో ఉంటే ఏమైందనేది మనకు ఈ స్టోరీలో చూపిస్తారు. అండ్ ఇది ఎల్స్వర్డ్స్కి చెందిన స్టోరీ కనుక ఫ్యూచర్ డీసీయూకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే అమెరికన్ తెలుగు గర్ల్ అయిన అవంతిక వందనపు ఈ ఇయర్ రిలీజ్ అయిన మీన్ గర్ల్స్ మూవీతో బాగా పాపులర్ అయింది. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని తెలుగు మూవీస్లో కూడా నటించింది. అండ్ ఈమె నటించిన టారో అనే హర్రర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ని సోనీ కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసింది. అండ్ ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే కొంతమంది ఫ్రెండ్స్ టారో కార్డ్ గేమ్ ఆడేటప్పుడు రెక్లెస్గా ఆ గేమ్ యొక్క సీక్రెట్ రూల్ని బ్రేక్ చేసినప్పుడు వారికి తెలియకుండానే ఆ కార్డ్స్లో ట్రాప్ అయిన ఈవిల్ని అన్లీష్ చేస్తారు. ఆ తర్వాత అది ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ ఉంటుంది. అవంతికతో పాటు ఈ మూవీలో జేకబ్ బ్యాట్లాన్, హ్యారియట్ స్లేటర్, లార్సెన్ థామ్సన్ వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీ మే 10న రిలీజ్ అవబోతుంది.
మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.